జర్నలిస్టు చంద్రనాయక్ గారు మరియు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మీడియా మిత్రులు, కుల సంఘ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బయ్యారం మండలానికి ఒక చరిత్ర ఉంది. స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ గత 10-15 సంవత్సరాల నుంచి బయ్యారం మండలాన్ని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేసి మనం కుల సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరూ బయ్యారం ఏదైనా మాట్లాడితే బయ్యారం. కాబట్టి ఈ బయ్యారం అనే పదం స్టేట్ వైడ్ సెంట్రల్ వైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన చంద్రన్న గారు వాస్తవానికైతే శివలాల్ సేన ఆధ్వర్యంలో కూడా మేము దాదాపు 2-3 వారాల నుంచి కూడా ఒక చిన్న ప్రయత్నం చేసినాం. కానీ అన్నగారు ఈరోజు ఇక్కడ ఉన్న బయ్యారంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలను, మీడియా మిత్రులందరినీ పిలిపించి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అన్నకు మన శివలాల్ సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు. బయ్యారం మండలాన్ని నియోజకవర్గం చేయాలి అనేది అన్న ఆ యొక్క డిమాండ్లో ప్రధాన డిమాండ్ ఉంది. బయ్యారం, గార్ల, గంగారం, కొత్తగూడెం ఈ యొక్క 5 మండలాలు, ఈ 5 మండలాలు కూడా ఏజెన్సీ మండలాలు ఉన్నది. డిలిమిటేషన్లో కూడా మంచిగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో చొరవ చూపితే ఖచ్చితంగా బయ్యారం మండలం అనేది నియోజకవర్గం అవుతుంది. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా మనం గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం. జిల్లా ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాల్లో కూడా అదే నియోజకవర్గం ఉండాలి. మనం చూస్తే బయ్యారమేమో ఇటు ఇల్లందు నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటాం 2 మండలాలు, ఇటే మనకు జిల్లా ఏమో మహబూబాబాద్. నియోజకవర్గ స్థాయి ఏమో మన గార్ల బయ్యారమేమో ఇటు ఇల్లందులో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇటు మనకు ఏదైనా కలెక్టర్ గారు ఏదైనా ఇటు ఉంటేమో ఇటు మన మహబూబాబాద్ జిల్లా. అంటే 2-3 జిల్లాల్లో మన ఈ రెండు మండలాలు ఇది నిమిడి ఉన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం దీనికి చొరవ తీసుకొని ఖచ్చితంగా ఏదైతే 26 నుంచి 27-28 మధ్యలో డిలిమిటేషన్ ఉంది కాబట్టి బయ్యారం మండలాన్ని నియోజకవర్గం చేయాలనేది ఇక్కడ మా ప్రధాన డిమాండు. దానితో పాటుగా ఇక కొన్ని అంశాలు కొన్ని డిమాండ్స్ ఉన్నది. ఇవి ఖచ్చితంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా నేను కొనసాగుతున్నాను కాబట్టి మేము కూడా ఇక్కడ మా సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సమస్యలను కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అన్నగారు. దీనితో పాటు కూడా మీరు ఒక కమిటీ వేసుకొని దీని మీద నిరంతర ప్రోగ్రాం, ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.